కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఇవి మన తలరాతులు మార్చే ఎన్నికలు. ఎర్రగొంట్ల గ్రామంలో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ వెల్లడి. ఇంటింటా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఉమ్మడి అభ్యర్థి బండారు. హారతులతో ఘనంగా స్వాగతం పలికి సాదరంగా ఆహ్వానిస్తున్న ఆత్రేయపురం మహిళలు, గ్రామస్తులు. సెక్యూరిటీ పెండింగ్ వేతనాలు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మనాయుడు, రిమ్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ప్రభుత్వాన్ని డిమాండ్. గాజ్వాకలో మంత్రి అమర్నాథ్ చేపట్టిన గడప గడపకు పాదయాత్ర కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. జీవీఎంసీ 65వ వార్డు రాజీవ్ మార్గ్లోని సత్తమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పాదయాత్రకి శ్రీకారం చుట్టారు. గడప గడపకు వెళ్లి గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపారని చెప్పారు. ప్రతి గడపను తట్టి సంక్షేమ పథకాలను అందించారని కొనియాడారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పాలనాపరమైన సేవలను చేరువ చేశారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగాలన్నా, పేదలకు సొంతింటి కల నెరవేరాలన్నా మళ్లీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండాలని, అందుకు ప్రజల ఆశీస్సులు కావాలని కోరారు. ఈసారి ఎన్నికల్లో విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీని, గాజ్వాక ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే గాజ్వాక నియోజకవర్గంలో దీర్ఘకాలిక సమస్యలు అన్నింటినీ పరిష్కరిస్తామని హామీని ఇచ్చారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు వివరించి కరపత్రాలను పంచారు. తన పాదయాత్రలో అవ్వాతాతను ఆప్యాయంగా పలకరించిన అమర్నాథ్ ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని చెప్పారు. ప్రతి ఇంటి వద్ద ఆడపడుచులు హారతులిచ్చి స్వాగతం పలికారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి, కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, మహమ్మద్ ఇమ్రాన్, మద్దాల అప్పారావు, మద్ది శంకర్ రెడ్డి, దొడ్డి రమణ, లోకనాథం, నగిశెట్టి శ్రీను, ఇరోతి గణేష్, మంగు నాయుడు రెడ్డి, జగన్నాథం, పూర్ణానందం, చిన్నతల్లి, మంత్రి మంజుల, పెండ్రాజు, రాంబాబు, సతీష్, రాంబాబు, ఎల్వి రమణ, విఘ్నేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నన్ను ప్రతిపాదించి ఇక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పి వారు ఆదేశించడం, స్థానికంగా పెద్దలు నాగిరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, అలాగే మిగిలినటువంటి పార్టీ ముఖ్య నాయకులు అందరి తాలూకా సహకారంతో రేపు రానటువంటి కాలంతో విజయం సాధించి రావాలని చెప్పి వారు ఆదేశించడం, అంబులెన్స్ సైడ్ మనమ్మ పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి ఈ రోజు నుంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు 65వ వార్డు సత్తమ్మ తల్లి టెంపుల్ దగ్గర నుంచి కార్యక్రమాన్ని మనం ప్రారంభించినటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరుగుతూ ఉంది. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా గాజువాక నియోజకవర్గ పరిధిలో దాదాపు 500 కోట్ల రూపాయలతో జరిగినటువంటి అభివృద్ధి విశాఖలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్
మ్యారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ సంస్థతోని MOU కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా బుల్లయ్య కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ జి మధుకుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కళాశాల స్వర్ణోత్సవంలోని వేడుకల సందర్భంగా పలు MOUలైన సంతకాలు చేస్తున్నామని, పలు రకాల నూతన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. ఇందులో భాగంగానే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఇన్ మారిటైమ్ అండ్ బిల్డింగ్ సంస్థతో ఒప్పందమైన సంతకాలు చేసినట్లుగా వెల్లడించారు. ఈ సంస్థ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం అధునాతమైన సాంకేతికల పట్ల శిక్షణ అవగాహన కలిగిస్తుందని వివరించారు. ఈరోజు బుల్లయ్య కాలేజ్ మరియు సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మ్యారిటైమ్ స్టడీస్ అండ్ షిప్ బిల్డింగ్ మధ్య ఒక MOU సైన్ చేయడం సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. దీని మెయిన్ హైలైట్ ఏంటి అంటే సెంటర్ ఫర్ మ్యారిటైమ్ వీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెందినటువంటి సంస్థ. అనేక రకాలైనటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఒక 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తోటి విశాఖపట్నంలోను, బాంబేలోనూ ఉన్నారు. ఎంతోమంది స్టూడెంట్స్ని ప్రస్తుతం ట్రైన్ చేస్తూ ఉన్నారు. వారు ప్రత్యేకంగా బుల్లయ్య కాలేజ్తో ఒక అగ్రిమెంట్ పెట్టుకుని ఇది మన పిల్లలకు కూడా ఇక్కడ తీసుకొచ్చేటువంటి ఏర్పాటు. దాంతోపాటు ఊరి మధ్యలో ఉన్నాం కాబట్టి ఏ కాలేజ్ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఈ కోర్సెస్ అన్నీ కూడా అందరికీ కూడా విశాఖపట్నంలో మెయిన్లీ అవైలబుల్ కావాలనే కోరికతోటి ఈరోజు MOU ఎంటర్ అవుతున్నాం. దీంట్లో ప్రత్యేకమైన స్పెషాలిటీ ఏంటంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్కే కాకుండా కామర్స్ ఇటువంటి స్టూడెంట్స్కి కూడా లాజిస్టిక్స్ ఏరియాలో కూడా ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఏర్పాటు జరుగుతుంది. ఈ ఇంజనీరింగ్లో మాత్రం కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్స్, ఈ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంతోపాటు ఈ CAD/CAM అంటే డిజైన్ సాఫ్ట్వేర్, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఎక్స్పర్టీస్ వీరితో ఉండడంతో ఈరోజు మనతో పంచుకోవడం వారికి ముందుకు రావడం మనకు సంతోషం. ఈ సందర్భంగా వారి CEO అయినటువంటి సేతుమాధవన్ గారు, వారి CEO అయినటువంటి కమాండర్ గోపీకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు. వారు కూడా వారి విషయం ఏమైనా చెప్తారు. మీరు నేను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మ్యారిటైమ్ అండ్ షిప్ బిల్డింగ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ వాళ్ళు సెటప్ చేసిన హై అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ను. ఇక్కడ మా CEO గారు కె సేతుమాధవన్ గారు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మధు సారు అందరం కలిసి టుడే ఒక చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన ఘట్టంకి వచ్చాం. అదేంటంటే సెమ్స్ బుల్లయ్య కాలేజ్ కలిపి ఒక MOU సైన్ చేస్తున్నామండి. సెమ్స్ ఇంతవరకు ఒక 6 సంవత్సరాలు అయింది సెటప్ చేసి 13,000 మంది స్టూడెంట్స్ని ఇప్పటికే మేము ఒక మంచి ఉపాధి మార్గంలో పెట్టగలిగాం. వాళ్ళందరికీ అవసరమైన ఇండస్ట్రీ 4.0. వైసీపీ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగం, మద్యం, డ్రగ్స్ తాండవించాయని విశాఖ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జీ ఆరోపించారు. గురువారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న దోపిడీలపైన ప్రశ్నిస్తున్న వారిని పోలీసులు బెదిరిస్తున్నారని, దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగాలు ఇబ్బందులు పడుతున్నారని, జగన్ గ్రామ పంచాయతీ వ్యవస్థను నాశనం చేశారని, వాలంటీర్ వ్యవస్థను పెట్టుకుని జగన్ పాలన చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో జగన్కు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సిలిండర్లు ఉచితంగా అందజేయాలని, ఎందుకంటే ఈవేళ సిలిండర్ ఒకటి కొనాలంటే 1,500 దాకా ఖర్చు అవుతుంది ఒక సిలిండర్కి. ఆ సిలిండర్లన్నీ కూడా సంవత్సరం 12 నెలలు కొంటే సుమారు ఎంత అవుతుందంటే వాళ్ళకి 20,000 దాకా అయిపోతుంది. కాబట్టి కొంత భారమైనా తగ్గించాలి సామాన్యులకు అనే ఉద్దేశంతో ఒక 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. మరి ఏదైతే ఆడవాళ్ళు ఎంప్లాయీస్ అవనివ్వండి, పని చేసుకున్న వాళ్ళు అవనివ్వండి, లేదా గృహిణులు అవనివ్వండి, ఏదైనా పని మీద మన డిస్టిక్లో ఎక్కడ తిరిగినా మరి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. అది కూడా ఇవాళ తెలంగాణలో చూసారు, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. చాలామంది అక్కడ కూడా ఆ పథకాన్ని పాడు చేద్దామని ప్రతిపక్షాలు ప్లాన్ చేసినప్పటికీ దాన్ని బ్రహ్మాండంగా ఈవేళ అక్కడ అమలు చేస్తూ ఉన్నారు. అదే విధానం మన ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడానికి మీ అందరికీ కూడా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని మీరు కూడా మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మీ ద్వారా ఈ మీడియా ప్రతినిధుల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే కాకుండా ఏదైతే మనకిప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ అని అనుకున్నామో దాన్ని ఈరోజు 4,000 పెంచి 50 సంవత్సరాలకే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకి పెన్షన్ ఇవ్వడానికి అది ఒక నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల కూడా చాలామంది పేదవాళ్ళు ఎవరైతే వర్క్ చేసుకోలేరో
మనం వర్క్ చేసుకున్న వాడికి పర్వాలేదు, కానీ వర్క్ చేసుకోలేని వాళ్ళకి చాలా మంచి ఉపయోగం. అట్లాగే ఇంట్లో ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో మేజర్లు అయిన ఆడవాళ్ళు చదువుకోవచ్చు, లేదా ఏదైనా పని చేసుకోవచ్చు, లేదా ముగ్గురు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు. ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 చొప్పున, అంటే నెలకు 1,500 మరి వాళ్ళకి వాళ్ళ సొంత ఖర్చుల నిమిత్తం ఏవో ఆడవాళ్ళకు ఉన్న ఇబ్బందులు వారు సొంతంగా తీర్చుకోవడానికి అవసరమైన డబ్బు మళ్ళీ ఇంట్లో అడుక్కోకుండా వారికి నెలకి 1,500 రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లో వేయడానికి మరి ప్లాన్ చేస్తూ ఉంది ప్రభుత్వం. మరి అట్లాగే ఎవరైతే ఇప్పుడు మనం పిల్లలు చదివించుకుంటున్నామో, ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు తెలుసు అమ్మఒడి అని చెప్పి ఎవడో ఒకరికి ఇస్తే, ఒక అబ్బాయికి ఇస్తే అమ్మాయికి మళ్ళీ మనం కట్టుకోవడమే, లేకపోతే 2 పిల్లలకి ఇస్తే. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన నియోజకవర్గ కార్యాలయాన్ని ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ, నగర మేయర్ హరివెంకట కుమారి, జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ పరిశీలకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈసారి ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలంతా కేకే రాజును గెలిపించాలని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఝాన్సీకి పూర్తి మద్దతు తెలియజేయాలని చెప్పారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా కార్యకర్తలు, నాయకులందరూ కూడా భుజస్కంధాలపై మోసి ఏ కార్యక్రమం చేసినా ఉత్తర నియోజకవర్గం ఈ జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండాలి. ఒక ఉద్యమం చేసినా, ఒక మీటింగ్ చేసినా, ఒక ప్రొటెస్ట్ చేసినా, ఒక మానవహారం చేసినా, ఏం చేసినా, అభివృద్ధి చేసినా, ఏం చేసినా విశాఖ ఉత్తర నియోజకవర్గం మొదటి స్థానంలో ఉండాలని, అదేవిధంగా జీవీఎంసీ ఎన్నికల్లో కూడా 17 స్థానాలకి 15 స్థానాలు కైవసం చేసుకున్న కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు, ప్రతి అన్నకు కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరికీ కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా గర్వపడే విధంగా, ఈ సమాజంలో తలెత్తుకుని తిరిగే విధంగా, రాజకీయ పార్టీలకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా గర్వపడే విధంగా మనందరి ప్రీతమ నాయకులు, మన ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తూ ఉన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో 29 రాష్ట్రాల్లోనూ కూడా ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా కనీసం ఆలోచన కూడా చేయలేని విధంగా పేదరిక నిర్మూలన కోసం పాటుపడుతున్న ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. పేదరిక నిర్మూలన ఒక విద్య ద్వారానే మాత్రమని డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఆయన ఆలోచన ధోరణి 100% కూడా అమలు చేసిన ఏకైక నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. పేదరిక నిర్మూలన కానీ, కులాల మధ్య, మతాల మధ్య తారతమ్యాలు పాలదోరి సమానత్వాన్ని తీసుకురావాలన్నా, ఈ సమాజంలో వెనకబడిన వర్గాల వారికి, పేదవారికి కూడా ధనిక పేద అని తారతమ్యాలు లేకుండా గౌరవం కావాలన్నా అది ఒక విద్య ద్వారా మాత్రమే సాధ్యమని సుమారు 23,500 కోట్ల రూపాయలు విద్యారంగంలో పెట్టుబడులు పెట్టి ఈ రోజు చదువుకోలేరుకునే తపన, తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థిని, వెనకబడిన వర్గాలకు సంబంధించిన విద్యార్థులను కూడా వారు ఆనందంగా చదువుకునే విధంగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప సంఘ సంస్కర్త మనందరి ప్రీతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా రెండోది, ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా ఆరోగ్యానికి, అనారోగ్యంతో వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక అకారణంగా మరణం చెంది ఆ కుటుంబం నిరాశరాలవకూడదని ఈ దేశంలో ఏ రాష్ట్రంలోని కూడా లేనటువంటి విధంగా ఈ రోజు మనకి ఆరోగ్యశ్రీ పేరు చెప్తే గుర్తుకొచ్చే పేరు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు విద్యారంగంలో, వైద్య రంగంలో 2 అడుగులు ముందుకేస్తే ఈ రోజు జగనన్న 10 అడుగులు ముందుకేసి ఈ రోజు దేశానికి విద్యా, వైద్య రంగంలో ఆదర్శంగా నిలబడటం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరో 100 కోట్ల డంపింగ్ స్కామ్ వెలుగు చూసిందని, ఈ విషయంపైన కనీసం మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జనసేన పార్టీ నాయకులు పిఎస్ఎన్ రాజుతో కలిసి ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖకు చెందిన కొంతమంది వైసీపీ నాయకులకు ఐచిత లబ్ధి కలిగించే విధంగా ఏఈలోని ఖాళీ స్థలాలను అడ్డుగోలుగా డంపింగ్ యార్డులుగా మార్చేందుకు అనుమతులు ఇచ్చేశారని చెప్పారు. మొదలైనప్పటికీ కూడా
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 100 కోట్ల రూపాయలు డంపింగ్ స్కామ్ జరుగుతూ ఉంది. సాక్షాత్తు విశాఖ నగరంలో పెద్ద పెద్ద బహుళ అంతస్తుల నిర్మాణాలు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో ఆ నిర్మాణాల యొక్క వ్యర్థాలని ఇవాళ నా వార్డు పరిధిలోకి వచ్చేటువంటి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం గ్రౌండ్స్లో కొన్ని లక్షల టన్నులు వ్యర్థాలని డంప్ చేయడం, ఆంధ్ర విశ్వవిద్యాలయ పచ్చదనాన్ని పూర్తిగా తొలగించడం, ఏదైతే భవన నిర్మాణ వ్యర్థాలు ఉన్నాయో ఆ భవన నిర్మాణ వ్యర్థాలని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం చుట్టూ వాటిలన్నింటినీ కూడా అర్ధరాత్రులు చీకటి మార్గాన్న విసి ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్ల సారథ్యంలో 100 కోట్ల రూపాయలు మైనింగ్ మాఫియా జరుగుతూ ఉంది. ఏదైతే క్రైస్తవ ఆస్తులను చేజెక్కించుకున్నటువంటి విశాఖ ఎంపీ ఎంబీవి అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులు, రాళ్ళు గుట్టలు చిన్న కొండను తలపించేటువంటి ఆ తవ్వకాలు ఏవైతే ఉన్నాయో ఆ తవ్వకాలు ఏదైతే రాళ్ళన్నీ కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున 100 లారీల రోజుకి తరలి ఇక్కడ డంపింగ్ యార్డ్గా ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని మార్చారు. దీనికోసం విశ్వవిద్యాలయ వీసీ ప్రసాద్ రెడ్డికి, రిజిస్ట్రార్ స్టీఫెన్లకు కోట్ల రూపాయల ముడుపులు అందుతున్నాయనేటువంటి భావన పూర్తి స్థాయిలో వ్యక్తమవుతూ ఉంది. ఇదే కాకుండా విజయసాయిరెడ్డి బినామీలైనటువంటి లూలు మాల్ ప్రత్యామ్నాయించినటువంటి కర్లాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి పేరుతో ఉడా బిల్డింగ్ దగ్గర వెనకాల జరుగుతున్న నిర్మాణాలు, ఎంఈపీ కాలనీ రైతు బజార్ పక్కన జరుగుతున్న నిర్మాణాలు, ఆ వ్యర్థాలన్నీ కూడా ఇక్కడ వేయటం అనేది జరుగుతూ ఉంది. పిఆర్ ఫిలిం బ్యానర్ పైన పాయల్ సరాఫ్ నిర్మించిన సినిమా భరతనాట్యంకి కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. సూర్యతేజ, ఏలై, మీనాక్షి గోస్వామి ప్రధాన పాత్రలో నటించారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా సినిమా టీం యూనిట్ గురువారం విశాఖలో సందడి చేసింది. ఈ మేరకు సిరిపురం వివానా హోటల్లోని మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నిర్మాత పాయల్ సరఫ్ మాట్లాడుతూ భరతనాట్యం థ్రిల్లర్ కామెడీ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని పేర్కొన్నారు. హీరో సూర్యతేజ ఏలే మాట్లాడుతూ ఇదే తొలి సినిమా అని తెలియజేశారు. దర్శకుడు దొరసాని వంటి సినిమా తర్వాత ఇది క్రైమ్ కామెడీ ప్రయోగాత్మకంగా తీసిన సినిమా అని చెప్పారు. ఈ చిత్ర ట్రైలర్కి మంచి స్పందన వచ్చిందని హీరోయిన్ మీనాక్షి గోస్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ కామెడీ థ్రిల్లర్ సినిమా ఇది ఫ్యామిలీ డ్రామా యాక్షన్ మూవీ అని తెలియజేశారు. నేను పిఆర్ ఫిల్మ్స్ నుంచి పాయల్ సరాఫ్ భరతనాట్యం అని ఒక మూవీకి మేము ముందు ప్రస్తుతం చేస్తున్నాను. చాలా మంచి మూవీ, కామెడీ మూవీ, థ్రిల్లర్ మూవీ. అంటే ఎలా అంటే ఫ్యామిలీతో కూడా, పిల్లలతో కూడా, ఎవరితో అయినా, యంగ్స్టర్స్, మాస్ పబ్లిక్ అందరు ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని. మా దాంట్లో మంచి ఆర్టిస్టులు ఉన్నారు. హర్ష చేమ్రు సార్ ఉన్నారు, అజయ్ ఘోష్ సార్ ఉన్నారు, మంచి డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర గారు ఉన్నారు. ఇంకా చాలా మంచి మూవీ మీ ముందుకి వస్తుంది 5th ఏప్రిల్ రోజు పిఆర్ ఫిల్మ్స్ ద్వారా. సో మీరు ఖచ్చితంగా ఈ మూవీని చూసి మాకు ఇంకా ఎంకరేజ్ చేసి మీడియాలో చాలా మంచి రెస్పాన్స్ ఇస్తూ మాకు హెల్ప్ చేస్తే మీకు అందరికీ చాలా చాలా పెద్ద సపోర్ట్ ఉంటుంది మాకి. సో 5th ఏప్రిల్కి భరతనాట్యం పిఆర్ ఫిల్మ్స్ ద్వారా కేవీఆర్ మహేందర్ సార్ డైరెక్టర్, సూర్య, మీనాక్షి యాక్ట్రెస్గా ఉన్నారు. మీరు వచ్చి ఖచ్చితంగా చూడండి, ఇంకా మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. భరతనాట్యం అనే ఫిలిం ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు ప్రమోషన్స్కి వచ్చాము. అండ్ వైజాగ్ చాలా బాగా రిసీవ్ చేసుకుంది మమ్మల్ని. అండ్ మీరు కూడా, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అలాంటి కొత్త వాళ్ళకి. నాతో పాటే మీనాక్షి కొత్త హీరోయిన్, ప్రొడ్యూసర్ కూడా కొత్త వాళ్ళు, డైరెక్టర్ సెకండ్ ఫిలిం ఇది. దొరసాని అనే మంచి ఫిలిం అందించారు. ఆయన చాలా బాగా తీస్తారు. అలాంటిది ఈసారి క్రైమ్ కామెడీ అనే ఫిలిం
ద్వారా రాబోతున్నారు. క్రైమ్ కామెడీ అంటే మన తెలుగు వాళ్ళ కొంచెం కొత్తగా ఉంటుంది, బట్ అందరూ చాలా చాలా ఫన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ అన్నమాట. అన్ని ట్రాక్స్ ఉంటాయి. ఎక్స్పెరిమెంటల్ ఫిలిం లాగా అనుకోవచ్చు. సో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా వైజాగ్లో చాలామంది చాలా లవ్ చూపిస్తున్నారు. ట్రైలర్ చాలా బాగా నచ్చుతుంది అందరికీ. ఇలానే ఇదే నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం. మా సినిమా తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. 5th ఏప్రిల్ నాడు ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. తప్పకుండా చూడండి. ఇట్ విల్ ఎంటర్టైన్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Came from Hyderabad, Vizag for promote our movie. Our movie Bharatnatyam releasing on April 5th. It's a comedy based movie, comedy thriller, and chala manchi concept undi, like so many parts, comedy, drama, koncham love story, family drama, action, crime thriller, ఎక్కువ ఐ మీన్ అన్ని సీన్ అన్నీ కొంచెం కొంచెం ఉంది. సో ప్లీజ్ 5th నియర్ యువర్ థియేటర్స్ గో అండ్ వాచ్ దిస్ మూవీ. We all are new, but our director already made a classic movie Dorsani. So he already launched Shivatmika, Anand Devarkonda. Now he's launching us. So please support and go and watch this movie. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.